Hi friends, welcome to our channel. Myself Tirupati Evada, Health and Business Coach. ఈ రోజు ఈ వీడియో ద్వారా ఐఎంసి కంపెనీ యొక్క అగ్రో గ్రోత్ బూస్టర్ యొక్క ఉపయోగాలు, ఎందుకు అగ్రో గ్రోత్ బూస్టర్ని ఉపయోగించుకోవాలి, దీనివల్ల రైతుకు ఎలాంటి మేలు కలుగుతుంది, నేలకి ఎలాంటి మేలు కలుగుతుంది అనే విషయాల గురించి ఈరోజు మనము ఈ వీడియో ద్వారా చర్చించుకోబోతున్నాము. 5000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి వ్యవసాయం భారతదేశంలో 1950 వరకు సహజ వనరులని ఉపయోగించుకుంటూ సేంద్రియ పద్ధతి ద్వారా చేయబడింది. సేంద్రియ పద్ధతి ద్వారా పంటలు పండించినటువంటి విధానం 1960లో ఎంఎస్ స్వామినాథన్ గారి ఆధ్వర్యంలో గ్రీన్ రెవల్యూషన్ తీసుకురాబడింది. ఈ గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవంలో భాగంగా కృత్రిమ ఎరువుల యొక్క వాడకం, పెస్టిసైడ్స్ యొక్క వాడకం, హైబ్రిడ్ విత్తనాలని ఇందులోపల తీసుకురావడం జరిగింది. సో ఇదే విధానాన్ని ఇప్పటి వరకు మనం కొనసాగించడం వల్ల మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి నేల అంతా కూడా డీగ్రేడ్గా మారిపోయింది. అంటే 30% నేల కూడా డీగ్రేడ్గా మారిపోయిందని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ఇస్తున్నటువంటి నివేదిక ద్వారా మనకి తెలుస్తుంది. సో ఇదే విధానాన్ని మనము 2040, 2050 వరకు కూడా ఇంకా కంటిన్యూస్గా మనము చేసినట్లయితే మన యొక్క నేల లోపల పచ్చగడ్డి కూడా మొలవదని చెప్పి నివేదికల ద్వారా మనకి తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుత తరుణంలో మనము మళ్ళీ సేంద్రియ వ్యవసాయ విధానం వైపు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ సేంద్రియ వ్యవసాయ విధానం వైపు వెళ్ళడం వల్ల రైతు యొక్క పెట్టుబడి తగ్గిపోతుంది, రైతు యొక్క దిగుబడి అనేది పెరుగుతుంది. అదేవిధంగా నేలలన్నీ కూడా సారవంతంగా, ఆరోగ్యవంతంగా మారడానికి అవకాశం ఉంది. సో ఈ విధానాన్ని ఎంకరేజ్ చేయడం కోసం ఐఎంసి కంపెనీ, ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా సిఫారసు చేయబడినటువంటి ఈ కంపెనీ అగ్రో గ్రోత్ బూస్టర్ అనే ఒక అద్భుతమైన ప్రొడక్ట్ని మన ముందుకి తీసుకురావడం జరిగింది. సో ఈ ఐఎంసి అగ్రో గ్రోత్ బూస్టర్ సహజ సిద్ధమైనటువంటి పదార్థాల ద్వారా తయారు చేయబడింది. సో ఇందులో పూర్వకాలంలో మనం ఏ విధంగానైతే సేంద్రియ పద్ధతి, సహజ సిద్ధమైన పద్ధతి ద్వారా ఆవుల యొక్క మూత్రము, ఆవుల పేడ, వీటి ద్వారా మనం ఏ విధంగానైతే ఎరువులుగా ఉపయోగించుకొని మనం పంటలు పండించడం జరిగిందో, సో అదే విధంగా మన గ్రోత్ బూస్టర్లో 5 రకాల పదార్థాల ద్వారా దీన్ని తయారు చేయడం జరిగింది. సో మొట్టమొదటిగా దీంట్లో గోమూత్రము, వేప నూనె, కలమంద, ఉసిరి, సంజీవని మూలిక ఔషధం. సో ఈ 5 రకాల పదార్థాలతోని తయారు చేయబడినటువంటి ఈ గ్రోత్ బూస్టర్ని ఉపయోగించుకోవడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో అగ్రో గ్రోత్ బూస్టర్లో ఉన్నటువంటి కౌయూరిన్ యొక్క బెనిఫిట్స్ మనము చూసినట్లయితే, కృత్రిమ ఎరువులను ఉపయోగించినప్పుడు ఏ విధంగానైతే మనము యూరియా, నైట్రోజన్, పొటాషియం ఏ విధంగానైతే మనము కృత్రిమంగా తీసుకుంటున్నామో, సో ఇందులోపల మనకి సహజ సిద్ధంగా దీని ద్వారా మనకి నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్, జింకు ఇలాంటి పోషక పదార్థాలు మనకి పంటకు దీని ద్వారా మనకి అందనున్నాయి. సో అంతేకాకుండా దీంట్లో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉండడం వల్ల సూక్ష్మజీవులను నాశనం చేసేటువంటి అవకాశం కూడా దీని ద్వారా మనకి లభించనుంది. అంటే వేరుపుళ్ళు తెగులు రాకుండా మనము ఈ గోమూత్రం ద్వారా మనము బెనిఫిట్ని పొందవచ్చు. అంతేకాకుండా ఇది కీటకనాశిని లాగా కూడా పనిచేస్తుంది. ఈ కౌయూరిన్ వల్ల మనకి పొడ తెగులు, అగ్గి తెగులు, అదేవిధంగా పురుగుల యొక్క లార్వాలను నాశనం చేయడం ద్వారా మనకి ఎలాంటి చీడపీడలు ఆశించకుండా కూడా మనకి ఈ గోమూత్రం అనేది మనకి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్ ఏంటి అని అంటే మనకి ఇందులో నీమ్, వేప నూనె ఇందులోపల కలపబడింది. సో ఈ వేప నూనె యొక్క బెనిఫిట్ ఏంటి అని అంటే, ఏదైనా ఒక కీటకనాశిని ఒక పంటపైకి ఎందుకు వస్తుంది అని అంటే ఆ పంటని ఆహారంగా తీసుకోవడం కోసము రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఐఎంసి వారి అగ్రో గ్రోత్ బూస్టర్ని మనము స్ప్రే చేస్తున్నామో, ఆ స్ప్రే చేయడం వల్ల ఇందులో ఉన్నటువంటి వేప నూనె ఆ చెట్టు యొక్క పుష్పాలు, ఆకులు, కాండము మొత్తం కూడా విడమర్చుకోవడం వల్ల ఆ చెట్టు మొత్తం కూడా చేదుగా మారిపోతుంది. సో ఎప్పుడైతే ఆ చెట్టు చేదుగా మారిపోతుందో, సో ఆ చెట్టుపైకి ఎలాంటి కీటకాలు కానీ, ఎలాంటి పురుగులు కానీ దానికి చేరడానికి అవకాశం లేదు. ఎందుకు అనంటే ఆ చేదుగా మారినటువంటి ఆ పంటని ఏ పురుగులు కానీ ఆహారంగా తీసుకోవడానికి అవకాశం లేదు. సో అలాంటప్పుడు మనం అగ్రో గ్రోత్ బూస్టర్ని ఉపయోగించుకోవడం వల్ల ఆ పంటపైకి ఎలాంటి కీటకాలు, పురుగులు రావు. కాబట్టి సో ఆ పంటకి ఎలాంటి రోగాలు రాకుండా ఈ నీమ్ ఆయిల్ అనేది మనకి ప్రొటెక్ట్ చేయబడుతుంది. అగ్రో గ్రోత్ బూస్టర్లో కలబందని కూడా కలపడం జరిగింది. సో ఈ కలబంద యొక్క ఉపయోగాలు మీ అందరికీ తెలిసిందే. మనందరము మన ఇంటి లోపల దీన్ని పెంచుకోవడం జరుగుతుంది. అందాన్ని పెంపొందించుకోవడం కోసం,
దీన్ని మనం ఎక్కువ వాడుతున్నాం. హెయిర్ లాస్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. సో మోకాలు నొప్పులకు కానీ అదేవిధంగా మడిమలకు కానీ ఎక్కడైనా మనకి పెయిన్స్ వచ్చినప్పుడు వేడి నీళ్ళలో దీన్ని వేడి చేసుకొని మనం అప్లై చేసుకోవడం ద్వారా కూడా మనకి చాలా రకాల బెనిఫిట్స్ ఉండడాన్ని మనము చూస్తున్నాం. సో మనుషులకు ఏ విధంగానైతే అది మనకు బెనిఫిట్స్ ఇస్తుందో, సో ఇందులోపల అగ్రో గ్రోత్ బూస్టర్లో కలబందని మిక్స్ చేయడం ద్వారా దీనిలో సహజ సిద్ధమైన అన్ని రకాల విటమిన్స్, మినరల్స్, అమినో యాసిడ్స్ అన్ని కూడా ఇందులోపల ఉండడం జరిగింది. సో ఈ విటమిన్స్, మినరల్స్ అన్ని కూడా మన యొక్క పంటకి ఇది అందించడం ద్వారా పంట ఏపుగా పెరగడానికి, పంట ఎప్పుడు కూడా బలంగా ఉండడానికి, పంట ఆరోగ్యవంతంగా ఉండడానికి ఈ కలబంద అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మనకి ఉసిరి. సో ఉసిరి లోపల విటమిన్ సి అనేది అత్యధికంగా ఉంటుంది. సో ఈ విటమిన్ సిని మనం తీసుకున్నట్లయితే మనకి రోగనిరోధక శక్తి ఏ విధంగానైతే డెవలప్ అవుతుందో అదే విధంగా మనం పంటలకి ఉపయోగించినప్పుడు కూడా పంటలకు కూడా రోగనిరోధక శక్తి డెవలప్మెంట్ కావడం వల్ల ఏదైతే చీడపీడలు ఆశించినప్పుడు ఏదైనా ఒక రోగం కలిగినప్పుడు ఆ రోగాన్ని ఎదుర్కొనే శక్తి ఈ ఉసిరి వల్ల కలుగుతుంది. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి విటమిన్ సి ఈ పంటలకి అందడం వల్ల కిరణజన్య సమయక్రియ సక్రమంగా జరిగే విధంగా ఇది మనకి హెల్ప్ చేస్తుంది. సో ఏ మొక్కకైతే కిరణజన్య సమయక్రియ సక్రమంగా జరుగుతుందో అప్పుడు ఆ మొక్క యొక్క పుష్పాలు కాయలుగా మారడానికి అవకాశం ఉంటుంది. ఏ మొక్క యొక్క పుష్పాలు కాయలుగా మారుతాయో ఆ మొక్క ఎక్కువ దిగుబడిని మనకి అందించడానికి అవకాశం ఉంది. సో ఏ మొక్క అయితే ఎక్కువ దిగుబడిని మనకి ఇచ్చిందో ఆ రైతు పంట అద్భుతంగా డెవలప్మెంట్ అవుతుంది, అతని యొక్క దిగుబడి కూడా పెరిగిపోతుంది. తద్వారా ఆయన లాభదాయకమైన రైతుగా మారడానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ మనకి ఇందులోపల సీబక్తో ఫ్రూట్ సంజీవని యొక్క మూలిక ఔషధం. ఈ సంజీవని యొక్క మూలిక ఔషధం మనకి హిమాలయ పర్వతాల్లో దొరుకుతుంది. రామాయణం యుద్ధ సమయంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు హనుమంతుడు సంజీవని మూలిక ఔషధం తీసుకొచ్చి అతనికి వాసన చూపించడం ద్వారా ఆయన ప్రాణాపాయ స్థితి నుంచి బయటికి రావడం జరిగింది. అంటే ఇది ప్రాణాపాయ స్థితి నుంచి కూడా కాపాడేటువంటి శక్తి దీనికి ఉంది. అదే సంజీవని యొక్క మూలిక ఔషధము మన యొక్క అగ్రో గ్రోత్ బూస్టర్లో కలపడం వల్ల పంటలు రోగాల బారిన పడి, కీటకాల బారిన పడి చనిపోయే దశలో ఉన్నప్పుడు కూడా ఈ అగ్రో గ్రోత్ బూస్టర్ని స్ప్రే చేయడం ద్వారా ఆ మొక్క ప్రాణాపాయ స్థితి నుంచి బయటకు వచ్చేలాగా ఈ సీబక్తం ఫ్రూట్ జ్యూస్ సంజీవని యొక్క మూలిక ఔషధము పనిచేస్తుంది. ఇంత అద్భుతమైన బెనిఫిట్ని అందించేటువంటి ఐఎంసి అగ్రో గ్రోత్ బూస్టర్ నిజంగా మనకి ఇంత ప్రయోజనకారిగా పనిచేస్తుందా అనేటువంటి విషయాన్ని ఒక చిన్న ప్రయోగం ద్వారా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ మనకి 2 గ్లాసులలో మనకి వాటర్ కనిపిస్తున్నాయి. ఈ వాటర్ని కాసేపు మన యొక్క సేంద్రియ పద్ధతి ద్వారా మనం పంటలు పండించినప్పుడు ఏ విధంగా ఒక ఆరోగ్యకరమైన నేల ఉందో సో ఆ నేలగా మనము భావించుకున్నాం. సో ఇప్పుడు మనం ఉపయోగించేటువంటి పెస్టిసైడ్స్ అన్నీ కూడా పెట్రోల్ బేస్డ్ పదార్థాలతోని తయారవుతున్నాయి కాబట్టి సో దాని ప్లేస్లో నేను ఒక టిల్ ఆయిల్ని అంటే నువ్వుల నూనెని ఇక్కడ మనము తీసుకోవడం జరిగింది. ఈ మంచిగా ఉన్నటువంటి ఈ నేలలో మనము పెస్టిసైడ్ని ఉపయోగించేటువంటి ఈ నువ్వుల నూనెను మనము దాని ప్లేస్లో ఉపయోగించుకొని ఇందులోపల మనము కలపడం జరిగింది. సో ఏ విధంగానైతే మనం పెస్టిసైడ్ని ఉపయోగించుకున్నప్పుడు ఇక్కడ మనకి ఏ విధంగానైతే మన వాటర్ పైన తేలియాడుతుందో అదేవిధంగా మన నేలకి మనము ఉపయోగించుకున్నప్పుడు అది నేల యొక్క పైపొరలోనే ఆగిపోవడం ద్వారా వేర్లకి అందకపోవడం ద్వారా పంటకి కావాల్సినటువంటి సరైన బెనిఫిట్ని అది అందించలేకపోతుంది. అదేవిధంగా ఇది నేల పైపొర లోపల ఆగిపోవడం వల్ల నేల మొత్తం కూడా గుల్లబారిపోయి ఉండాల్సినటువంటి నేల పటుత్వంగా మారిపోవడం జరుగుతుంది. సో నాగలితో రావాల్సినటువంటి సాలు ఇప్పుడు మనం ట్రాక్టర్తో దున్నుతున్నాము అనంటే దానికి కారణం ఏంది అనంటే ఈ విధంగా నేల పటుత్వంగా మారిపోవడమే. సో అలాంటి ప్లేస్లో మనము ఐఎంసి అగ్రో గ్రోత్ బూస్టర్ని కనుక ఉపయోగించుకున్నట్లయితే ఏ విధంగా ఇది నేల యొక్క అడుగు భాగానికి వెళుతుందో అనేది మనము చూడొచ్చు. సో ఇక్కడ చూడండి అగ్రో గ్రోత్ బూస్టర్ని జస్ట్ ఒక 2.5 ml మనం ఇందు లోపల వేయడం జరిగింది. సో ఆ నేల లోపల మనం ఎప్పుడైతే మనం అగ్రో గ్రోత్ బూస్టర్ని వేసామో అది నేల యొక్క అడుగు భాగానికి వెళ్ళిపోయింది. సో ఈ విధంగా మన యొక్క అగ్రో గ్రోత్ బూస్టర్ నేల యొక్క అడుగు భాగానికి వెళ్ళిపోవడం ద్వారా ఇది భవిష్యత్తు తరాలలో కూడా నేల ఎప్పుడు కూడా సహజంగా మంచి పోషకాలను కలిగి ఉంచి ఒక మంచి ఆరోగ్యకరమైన నేలగా మారడానికి అవకాశం ఉంది. అంటే ఈ పంటకే కాదు నెక్స్ట్ ఇయర్ ఇట్లా ఒక 3-4 ఇయర్స్ వరకు కూడా ఆ నేల సారవంతంగా మారడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మొక్కని మనం ఈ నేలలో
మొలికించినప్పుడు దాని యొక్క వేర్లు లోపలి వరకు ఉంటాయి కాబట్టి మన యొక్క గ్రోత్ బూస్టర్ లోపల వరకు ఉంది కాబట్టి ఆ నేలలో కూడా ఉన్నటువంటి మన గ్రోత్ బూస్టర్ ఆ వేరుకు అందించడం వల్ల ఆ పంట మొత్తం కూడా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. సో ఎప్పుడైతే ఆ పంట ఆరోగ్యకరంగా ఉందో సో దానికి కావాల్సినటువంటి మొత్తము పంట రావాల్సింది ఏదైతే ఉందో దిగుబడి మంచిగా రావడం వల్ల రైతుకు కావాల్సినటువంటి దిగుబడి పెరగడానికి కూడా అవకాశం ఉంది. సో ఇంత అద్భుతంగా పనిచేస్తున్నటువంటి ఈ అగ్రో గ్రోత్ బూస్టర్ని ఏ పంటలకు మనం ఉపయోగించుకోవచ్చు అంటే అన్ని రకాల కూరగాయలను పండించడానికి, అన్ని రకాల వరి పంటలు పండించడానికి, అదేవిధంగా పత్తిని పండించడానికి, వాణిజ్య పంటలు అన్నిటికి కూడా అంటే మిరప లాంటి పంటలకు కూడా మనము ఉపయోగించుకోవచ్చు. సో ఇది ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, డోసేజ్ ఏంటి అనేది నాకు ప్రత్యేకంగా కాల్ చేయడం, లేదంటే మీ ఏరియాలో ఉన్నటువంటి ఐఎంసి డిస్ట్రిబ్యూటర్కి మీరు కాల్ చేసి తన ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఇంత అద్భుతమైన ఈ ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్క రైతును కాపాడాలి, తద్వారా భారతదేశాన్ని కాపాడాలి, తద్వారా మన యొక్క నేల తల్లిని కాపాడాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి మీ యొక్క బాధ్యతలాగా ప్రతి ఒక్క రైతుకు ఈ వీడియో చేరేలాగా మీరు షేర్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. గుడ్ ఐఎంసీ.